గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు అర్హతను సాధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరగబోతోంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బీసీఆర్పీసీ సెక్షన్ 163 అమల్లోనికి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. రైట్, ఇక గ్రూప్ మెయిన్స్ కు ఇప్పటి వరకు సాధించిన 92,250 మంది అర్హతను సాధించారు. ఏపీలో ఇప్పటికే దీనికి సంబంధించిన మెయిన్స్ పేపర్స్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 175 కేంద్రాలు పరీక్షా కేంద్రాలను నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఎలా ఉంది పరిస్థితి? అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడెప్పుడు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి? జనిమా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో అయితే మాత్రం 92,250 మంది అభ్యర్థులు అయితే మాత్రం క్వాలిఫై అయిన అభ్యర్థులు మొత్తం కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేశారని చెప్పొచ్చు. ఈ మొత్తమే చూసుకుంటే మరో పక్క జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ఏదైతే ఉందో కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో జేఎన్టీ యూనివర్సిటీ, దాంతోపాటు కూడా విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లు, జేఎన్టీయూ యూనివర్సిటీ 1 సెంటరు, అదేవిధంగా ఆదిత్య డిగ్రీ కాలేజీలో 1 సెంటర్, మొత్తం కాకినాడ నగరంలో అయితే మాత్రం 4 సెంటర్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే మాత్రం జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం ఉదయం నుంచి కూడా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే విధించారు. ఈ నేపథ్యంలో మొత్తం భారీ ఎత్తున పోలీసు బలగాలతో మొత్తం కూడా పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కూడా మొత్తం కూడా కాకినాడ ఈ 4 సెంటర్లే కాదు, ఏదైతే ఉందో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ ఏదైతే ఉందో రాజనగరం ఆదిత్య యూనివర్సిటీలో కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ని అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు మధ్యలో అయితే మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అయితే మాత్రం 1 గంట ముందు నుంచి కూడా లోపలికి స్టూడెంట్స్ని అలౌ చేయడం జరిగింది. ఇంచుమించుగా మనం చూస్తున్నాం జేఎన్టీ యూనివర్సిటీ దగ్గర అయితే మాత్రం మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం 1 గంట ముందు అయితే మాత్రం గేట్లు వేయడం జరిగింది. ఇక్కడ ఇంచుమించుగా 2-3 స్టూడెంట్స్ అయితే మాత్రం వచ్చి గేట్లు వేసిన అనంతరం టైం అయిన అనంతరం కూడా వచ్చి వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎంత మేరకు కూడా పోలీసులు రిక్వెస్ట్ చేసుకున్న మేరకు కూడా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా 10 గంటలకి షార్ట్ 10 గంటలకైతే మాత్రం గేట్లు క్లోజ్ చేయాలని చెప్పారు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ గ్రూప్ 2 పేపర్ 1 అయితే మాత్రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 అయితే జరుగుతుంది. పేపర్ 2 అయితే మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు అయితే మాత్రం పేపర్ 2 అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక పకడ్బందీ అయిన వాతావరణంలో మొత్తం గ్రూప్ 2 ఎగ్జామ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా మధ్య అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా వచ్చి మొత్తం సెంటర్ మొత్తం కూడా పరిశీలించిన అనంతరం కూడా ఏర్పాట్లన్నీ కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా బందోబస్తు కూడా భారీ ఎత్తున పెట్టాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రూప్ 2 ప్రశాంతమైన వాతావరణంలో మేము జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా మరి కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద ఏఎస్పీ కూడా వచ్చి సెంటర్ను సందర్శించి వెళ్ళారు. మొత్తం ఏదైనప్పటికీ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు అన్ని జిల్లాలతో పాటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం పేపర్ 1 ఉదయం ఏదైతే ఉందో ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో పేపర్ 1 అయితే మాత్రం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే స్టూడెంట్స్ రాస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ బందోబస్తు నడుమ అయితే మాత్రం మొత్తం పోలీసులు మొత్తం పహారీ చూస్తున్నాం. జేఎన్టీ యూనివర్సిటీ మొత్తం కూడా
జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీలో మెయిన్ సెంటర్గా ఇక్కడైతే మాత్రం లోపల మెయిన్ సెంటర్గా ఇక్కడైతే పెట్టడం జరిగింది. దీని తర్వాత విఎస్ లక్ష్మి ఏదైతే ఉందో విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజ్లో అయితే మాత్రం 2 సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ ఏదైతే ఉందో శ్రీనగర్లో ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజీలో అయితే మాత్రం కూడా ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం 9,379 మంది గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదైందో మెయిన్ ఎగ్జామ్స్కి అయితే హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ ఒక్కరిని కూడా టైం అప్ అయిన తర్వాత 10 గంటలు దాటిన తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతి పరిస్థితి ఏమీ లేదు అంటూ పోలీసులు అయితే పూర్తి స్థాయిగా అయితే మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఇంచుమించుగా 3 స్టూడెంట్స్ అయితే మాత్రం 10 దాటిన తర్వాత 10-5 నిమిషాలకైతే మాత్రం ఏదో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల రాలేకపోయి మమ్మల్ని అనుమతి ఇచ్చండి అని చెప్పేసి అడగడం విన్నవించుకున్న పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా పోలీసులు అయితే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అయితే మాత్రం 1/2 గంట ముందే గేట్లు అయితే క్లోజ్ చేస్తూ అయినప్పటికీ కూడా 10 గంటల దాకా వచ్చిన వారిని అందరినీ కూడా మేము అనుమతి ఇచ్చామని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని సెంటర్లోనూ కూడా మొత్తం ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఈ సెంటర్ పరిశీలించడానికి అయితే రానున్నారు. మొత్తం మీద అయినప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కాకినాడ జిల్లా మెయిన్ ఏదైతే ఉంది యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కామేశ్వరరావు, రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 175 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. గ్రూప్ మెయిన్స్ కు ఇప్పటి వరకు 92,250 మంది పరీక్షకు అర్హతను సాధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, పరీక్షా కేంద్రాల్లో అక్కడ ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతమంది పాల్గొంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? జమీమా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఈ మెయిన్స్ పరీక్ష అనేది ఈ కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. 10 గంటలకి ఎగ్జాక్ట్లీ 10 గంటలకి ఈ గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ప్రధానంగా కూడా ఇది 2 సెక్షన్స్లో జరుగుతుంది. 10 to 12:30కి ఒక సెక్షన్, తర్వాత 3 to 5:30 వరకు ఒక సెక్షన్ జరుగుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ, అదేవిధంగా కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్స్ ఉంటాయి. ఆ తర్వాత 3 to 5:30 వరకు ఉండే సమయంలో మాత్రం ఇచ్చేటువంటి పేపర్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ, దాంతోపాటుగా కూడా ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా కూడా జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలతో ఉంటాయి. ప్రధానంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుందా, మెయిన్స్ జరుగుతాయా లేవా అని తీవ్ర ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నిన్నటి నుంచి కూడా ఉన్నాయి. ప్రధానంగా కూడా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రూప్ 2 మెయిన్స్ని వాయిదా వేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రధానంగా ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉందో ఆ రోస్టర్ సిస్టానికి అనుగుణంగా ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో మార్చి 11వ తేదీన దానికి సంబంధించి తుది తీర్పు వెలువడే నేపథ్యంలో ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరుకున్నప్పటికీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఈ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను చేసిన నేపథ్యంలో ఎగ్జామ్స్ అయితే ఈరోజు ప్రారంభమైనవి. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతుంది. దీనికి సంబంధించి 92,240 మంది అభ్యర్థులైతే ఈ ఎగ్జామ్లో అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి దాంట్లో 1:100 లెక్కన ఒక్కొక్క పోస్ట్కి 1:100 లెక్కన కూడా తీసుకున్నారు. ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉన్నాయో ఆ ఆందోళన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతాయనే దృష్టితో మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అభ్యర్థులు వస్తున్నటువంటి సమయంలో మాత్రం పూర్తిగా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో చెక్ చేశారు. వాళ్ళకి సంబంధించి మొబైల్స్తో పాటుగా కూడా వాళ్ళకి సంబంధించి వాటర్ బాటిల్స్ను కూడా లోపలికి అలౌ చేయలేదు. అదేవిధంగా కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజ్ను కానీ అదేవిధంగా దీనికి
సంబంధించి ప్రధానంగా వాటర్ బాటిల్స్ని కూడా తీసుకోలేదు, క్యాలిక్యులేటర్స్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి. ఈ ఎగ్జామ్ సెంటర్ కనుక చూసుకున్నట్టయితే నేనైతే గుంటూరులో ఉన్నటువంటి ఏసీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఏసీ కాలేజీకి సంబంధించి పూర్తిగా కూడా 900 మంది అభ్యర్థులు ఇక్కడ ప్రజెంట్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. వీళ్ళు 9:45కే ఇక్కడికి చేరుకున్నారు. 9:45 తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గేట్లను అయితే క్లోజ్ చేసేసిన పరిస్థితి. ఆ తర్వాత అయితే పూర్తిగా కూడా పోలీసులు తమ అండర్ కంట్రోల్లో ఉంచుకున్నారు. అదేవిధంగా పూర్తిగా చుట్టుపక్కల ఏదైతే ఈ రేడియస్ సంబంధించి 1/2 కిలోమీటర్ రేంజ్లో మాత్రం 144 సెక్షన్ అయితే అమలు చేశారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థి నాయకులందరినీ కూడా ముందుగానే వాళ్ళు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉన్నాయో ఆ ఆందోళన దృష్టిని మాత్రం పోలీసులు అయితే ప్రత్యేక దృష్టిని కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా అదుపు తీసుకొని ప్రివెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ షాపులను కూడా 144 సెక్షన్ నేపథ్యంలో షాపులు కూడా మూసివేయించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మహిళలు అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా రెవెన్యూ సంబంధించిన సిబ్బంది పూర్తిగా కూడా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించారు. వాళ్ళకి కనీసం ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎటువంటి వస్తువులు వాచీలు కూడా అలౌ చేయలేదు. మొబైల్స్ని అయితే పక్కనే పెట్టేయించిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.